What's up guys? మేము వచ్చేసాము Corbins Cove beach కి. Hello guys, స్వాగతం. Welcome to Munda Pahad beach. Not Telugu Munda. ఇక్కడ Munda means నాకు తెలీదు. Hello guys, so the trip comes to an end. Ippudu andaram Vapsi to city of Nawabs, Hyderabad. Hello guys, welcome back. Mem vachesamo Port Blair ki and ido chesi ma deluxe premium room chudochu, room tour. And balcony lo chuddamunda em ledu TV varsham padutundi and best ఏంటంటే bathroom. Hello, bathroom lo undi bathtub. అయితే ఇప్పుడు ఈ bathtub లో నేను నా మొగుడు కూర్చొని వైన్ తాగుతాం. సో దిస్ ఇస్ ద ప్రీమియర్ డీలక్స్ రూమ్ అండ్ ఈ రోజు ఇక్కడ ఉంటాం అండ్ రేపు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మమ్మీ ఎంజాయ్ చేస్తున్నావు ఆ ట్రిప్? షిప్ ఎంజాయ్ చేసి కొద్దిగా భయం కూడా అయిపోయింది. షిప్ ఎట్లా ఉండే? షిప్ బాగా కింది నుంచి మీద తీసుకొచ్చింది, బాగా కడుపు తిప్పేసింది. చాలా మంది కడుపు తింపేసి వామిటింగ్ అయిపోయింది. చాలా భయపడ్డారు పాపం. నేను కూడా భయపడ్డా కొద్దిగా. ఇంత పెద్ద అది ఉండే మనం కచరా వేస్తాం కదా, ఇంత పెద్ద అవి 2-3 నింపిపోయాయి కలిసి. ఎట్లా అంటే అమ్మో, ఒక అంకుల్ అయితే ఒకడు స్టార్ట్ చేశాడు. ఎట్లా అంటే అతనికి రావడం అంటున్నాడు, అతను అందరు వింటున్నారు. అది తిప్పుతారు కదా మళ్ళీ, అదే నా వెనకాల ఓ షిట్. మా పాప లేచింది, మళ్ళీ మా మమ్మీ లేచింది, అక్కడ మా అక్క వామిటింగ్ చేస్తుంది. నేనేమో ఓ దేవుడా నా మొగుడు ఏం చేస్తున్నాడు అని సిగ్నల్స్ ఉండే. మొగుడికి ఫోన్ చేస్తే మొగుడు నేను ఓకేనే ఉన్నానంటే నేను ఇట్లా దేవుడు నేమ్ తీసుకొని నేను ఇట్లా పడుకున్నా. నా కాళ్ళు చేతులు లైక్ కోల్డ్, డెడ్ కోల్డ్. ఇట్లా కూర్చొని అమ్మ నేను ఎనీవేస్ వీడియో తీసాను కదా, ఆ వీడియోలో చూడండి. ఈ జర్నీ మొత్తం నీల్ ఐలాండ్ టు పోర్ట్ బ్లేర్ వాజ్ ఐ థింక్ మోస్ట్లీ ఉంటుందంట. మీరు రిటర్న్ వస్తున్నప్పుడు వేవ్స్ ఎయిర్ ఆపోజిట్ షిప్ వెళ్తుంది కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ పోర్ట్ బ్లేర్కి రిటర్న్ వస్తున్నప్పుడు మై హంబుల్ అడ్వైస్ మీ అందరికీ ఏంటంటే ఏం తినకండి. మీరు ఏం తినకపోతే కూడా వాటర్ అయినా బయటకు వస్తుంది, బట్ హంబుల్ అడ్వైస్ ఇస్ డోంట్ ఈట్. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తారో అది నేను మీకు చూపిస్తాను. సో ఐ లవ్ ద రూమ్. బ్యాక్ టు హొరైజన్. ఫస్ట్ డే ఇక్కడే ఉన్నాం, మళ్ళీ ఇక్కడే వచ్చాం. వాట్సాప్ గాయ్స్, మేము వచ్చేసాము Corbins Cove బీచ్కి. అయితే మేము పోర్ట్ బ్లేర్ ఆల్రెడీ వచ్చేసాము. దిస్ ఇస్ అవర్ లాస్ట్ డే ఇన్ అండమాన్స్. రేపు మేము బ్యాక్ టు సిటీ ఆఫ్ నవాబ్స్, హైదరాబాద్. సో ఇప్పుడు Corbins Cove బీచ్లో ఎంటర్ అవుతున్నాము. లెట్స్ సీ. ఇట్స్ జస్ట్ అ సింపుల్ బీచ్. ఇక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ యూ కెన్ సీ జెట్ స్కీ అండ్ ఆల్ జరుగుతుంది ఇక్కడ. ఎంట్రన్స్ ఐ థింక్ నైట్ ఇది హాట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. నైట్ దీన్ని లైట్ చేస్తే హాట్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అనుకుంటా అని నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ Corbins Cove అండ్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ మేము ఇక్కడ నుంచి చిడియా పాటు అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఎక్స్టింక్ట్ బర్డ్స్ వస్తాయంట. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ బర్డ్ వాచింగ్. అంటే డిఫరెంట్ బర్డ్స్ అక్కడికి వస్తాయి. సో ఆ బర్డ్స్ని చూడడానికి అది ఫేమస్ అంట. ఒకవేళ మన అదృష్టం ఉంటే బర్డ్స్ వస్తాయి, మనం చూద్దాం. లెట్స్ ఎంజాయ్ Corbins Cove.
పుస్తకాలు. మరినది ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ అమ్మా? కెన్ యూ రీడ్ ఇట్? What is that? Read it. Camera में देखो. Rukia. Aarti plus Nani. Who is Aarti? So guys, this is Cobbins Cove. ఎక్కువ ఏం లేదు ఇక్కడ. జెట్ స్కీస్ ఉన్నాయి. జెట్ స్కీ మీరు చేయొచ్చు కావాలంటే, అండ్ కొంచెం సేపు వాటర్లో ఆడుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ ఏం లేదు. సో హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము చిడియా పాటు వెళ్తాం. అండ్ ఈవినింగ్ మరీనా పార్క్ వెళ్తాం. అక్కడ సన్సెట్ మోస్ట్లీ క్లౌడ్స్ చూస్తే మొత్తం బ్లాక్ ఉంది. కాకింగ్లో సన్ రైజ్ చూడలేదు, అండ్ మరీనా పార్క్లో మోస్ట్లీ సన్సెట్ కూడా చూడము, ఎందుకంటే మొత్తం బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి. వెదర్ మా సపోర్ట్లో లేదు. సో దిస్ ఈజ్ మా కార్బన్స్ కవ్. ఇంకేం లేదు ఇక్కడ. సో ఐ విల్ సీ యూ ఎట్ చిడియా పాటు. స్వాగతం, వెల్కమ్ టు ముండా పహాడ్ బీచ్. నాట్ తెలుగు ముండా. ఇక్కడ ముండా మీన్స్ నాకు తెలీదు, బట్ బీచ్ పేరు ముండా పహాడ్ బీచ్. సో ఈ బీచ్ని బర్డ్స్ వాచింగ్ చిడియా పాటు అని కూడా అంటారు. అయితే మార్నింగ్ మీరు వస్తే ఇక్కడ డిఫరెంట్ ఎక్స్టింక్ట్ బర్డ్స్ మనం చూడొచ్చు. బర్డ్స్ వాచింగ్ కోసం ఫేమస్, బట్ ఇప్పుడు క్లౌడీ కూడా ఉంది, ప్లస్ వర్షం పడుతుంది కాబట్టి ఏముండదు. సో ఇక్కడ ఎంట్రీ చేసి అలా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఒక 1.5 hours మేము ఉండొచ్చు. ఆఫ్టర్ దాట్ లెట్స్ గో బ్యాక్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు మరీనా పార్క్ అండ్ దెన్ బ్యాక్ టు ద హోటల్. ఇది డస్ట్బిన్లోనే పాడేయాలంట. పాడేయకపోతే మనకి 50 rupees ఫైన్, అండ్ చాయ్ ఇచ్చిన వాళ్ళకి 100 rupees ఫైన్. సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ ద మోటో ఆఫ్ కీపింగ్ ద బీచ్ క్లీన్. పర్టికులర్ బీచ్ ముండా పహాడ్ చాలా దూరం కంపారిటివ్లీ. మేము ఆల్మోస్ట్ పోర్ట్ బ్లేర్ నుంచి ఐ థింక్ 32 kilometers వచ్చాము. ప్లస్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్ యెట్ డెడ్లీ రోడ్స్ ఉండే. లైక్ ఇక్కడ 2 ways ఉండదు, 1 way నుంచే యూ షుడ్ గో, యూ షుడ్ కమ్. సో రోడ్స్ వర్ ప్రిటీ. సో మీరు పడుకోకుండా సీనరీ ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది, కానీ ఇది చాలా దూరం. అదర్వైజ్ బ్యూటిఫుల్ సైలెంట్ బీచ్.
4:30. 4:30కి ఇక్కడ 7 o'clock లాగా ఉంటుంది. 4:30 is the closing time. So we are going back. ఇప్పుడు మేము మరీనా పార్క్కి వెళ్తాం. మరీనా పార్క్కి వెళ్ళి ఇంకా మా హోటల్ హారిజాన్కి వెళ్ళే వరకు 7 అవుతుందేమో. So we are going back. This was Munda Pahad Beach. I mean the birds watching, or you can also say Chidiya Patu. Now we are going back. Let's go. హలో గైస్, వాట్సాప్. మేము హోటల్ రూమ్కి వచ్చేసాము. అండ్ జోక్ ఏమైందంటే మరీనా బే అని పరిగెత్తు వెళ్ళాము. బట్ మరీనా బే అంటే ఫస్ట్ డే అండమాన్స్కి వచ్చినప్పుడు పోర్ట్ బ్లేర్ నుంచి మేము ఫస్ట్ మరీనా బే నుంచి మేము రాస్ ఐలాండ్స్కి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళిన వెంటనే మేము డ్రైవర్ అన్నాక ఏమన్నానంటే, అయ్యో అన్న ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చాము కదా అంటే, అవునా అని అతను బండి తిప్పి మమ్మల్ని హోటల్లో దింపేశాడు. ఇప్పుడు మేము చేంజ్ చేసి డిన్నర్ బుఫేలో ఏమేమి ఉందో అది చూద్దాం. తిని మంచిగా పడుకొని రేపు బ్యాక్ టు హైదరాబాద్ 9:55 AM ఫ్లైట్. అండ్ దీస్ 5 days ఇన్ అండమాన్స్ వర్ జస్ట్ అమేజింగ్. మీరు కూడా అండమాన్స్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్గా రండి. మాల్దీవ్స్ కన్నా తక్కువేం కాదు. ప్యాకేజ్ కూడా అఫోర్డబుల్ ప్యాకేజే. నేను చెప్పాను, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఐలాండ్ వైబ్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తా. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ చాలా అమేజింగ్ లగ్జరీ ప్యాకేజ్. మేము 3 months ముందు బుక్ చేసాం కాబట్టి మాకు బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉండే. ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు మళ్ళీ 10-15 days ముందు బుక్ చేస్తే సేమ్ ప్యాకేజ్ మీకు 50,000-60,000 or 70,000 కూడా వెళ్ళొచ్చు. డిపెండ్స్ అపాన్ ద హోటల్ అవైలబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. So we had an amazing time and dinner chupiyara avudda na alochistuna. I'll think about it. I'll see you in some time. What's up guys? Last day Andaman slow and ee roju dinner lo emundam. Let's see. We have chicken. We have paneer. We have beans aloo. We have dal. We have rice, we have roti, salad. One second, I'm unable to open this. We have roti, we have salad, and dessert is on the way. And I think papad and all kuda on the way undi. Let's ask how is the chicken? How is the chicken? Good. So guys, ఇప్పుడు ఫాస్ట్గా డిన్నర్ తినేసి వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ ఐ నీడ్ టు గెట్ అప్, ప్యాక్ మై స్టఫ్, అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో బ్యాక్ టు మై ఫేవరెట్ సిటీ, దట్స్ హైదరాబాద్. సీ యూ, గుడ్ నైట్. హలో గాయ్స్, సో ద ట్రిప్ కమ్స్ టు అన్ ఎండ్. ఇప్పుడు అందరం వాప్సీ టు సిటీ ఆఫ్ నవాబ్స్ హైదరాబాద్. అండ్ ఈ కార్లో మా లగేజెస్ ఉన్నాయి, ఎందుకంటే లగేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో మేము వెళ్ళబోతున్నాం. మమ్మీ ప్లీజ్ సిట్ డౌన్. Everyone come. And this is our hotel, Horizon. We are going to miss this hotel too. So Andaman's trip was just amazing. And everything description lo mention chesestanu. And trip ekkadi nunchi book chesanu. Island vibes gurinchi nenu already cheppanu. Mottam package lo mem vachamu. Aa package and everything kuda nenu videos lo cheptune unnanu. So Andamans ki meer okavela vaste package tone raavadam better. And ఏ places lo ellali, ఏ ప్లేస్లో వాటర్ స్పోర్ట్స్ చేయాలి, ఎక్కడేం చేయాలి, అది ఎవ్రీథింగ్ నేను ఇంకొక సపరేట్ వ్లాగ్లో చెప్తా, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అండ్ ఆల్. సో వెయిట్ ఫర్ దాట్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై అండమాన్ వ్లాగ్స్. ఐ హోప్ మీరు అందరూ ఈ ట్రిప్ నాతో పాటు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ I will see you soon with some other travel vlog very soon. See you guys. Everyone enjoyed? Yeah, woohoo. Mommy enjoyed? Mast. Chalo, if you like the video, please do Like, comment, share and subscribe. and do not forget to press the Bell icon. bye.